సో ఎంతెంత ర్యాంక్ రావాలి మరి ఇప్పుడు చూద్దాం. మీరు కనుక ఓసీ విద్యార్థులైతే అబ్బాయిలకు వచ్చేసి 2,19,431 లోపు, అమ్మాయిలకి 2,25,227 లోపు ర్యాంకు రావాలండి. ఇక బీసీ ఏ కేటగిరీలో అబ్బాయిలకి 3,38,915 లోపు, అమ్మాయిలకి 3,44,437 లోపు ర్యాంక్ రావాలి. బీసీ బి కేటగిరీకి అయితే 2,40,594 లోపు అబ్బాయిలకి, అమ్మాయిలకి 2,36,098 లోపు అమ్మాయిలకి ర్యాంక్ రావాలి. బీసీసీ మెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే అవైలబుల్గా లేదండి. అలాగే బీసీఈ కేటగిరీలో కూడా మెయిల్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్గా లేదు. బీసీసీ అమ్మాయిలకు వచ్చేసి 3,06,281 లోపు అయితే ర్యాంక్ రావాలి. ఇక బీసీడి కేటగిరీకి అయితే అబ్బాయిలకి 2,31,321 లోపు, అమ్మాయిలకు వచ్చేసి 2,31,132 లోపు ర్యాంక్ రావాలి. ఇక బీసీఈ ఫీమేల్కి 2,31,501 లోపు ర్యాంక్ రావాలి. ఎస్సీ విద్యార్థులకైతే 3,22,098 లోపు అబ్బాయిలకి, 3,20,717 లోపు అమ్మాయిలకి ర్యాంక్ రావాలండి. ఇక ఎస్టీ విద్యార్థులకైతే 2,93,847 లోపు అబ్బాయిలకి, 2,97,005 లోపు అమ్మాయిలకి ర్యాంక్ రావాలి. ఓకేనా? సో ఇవన్నీ కూడా మనం 2024కు సంబంధించి క్లోజింగ్ ర్యాంక్స్ని రెఫరెన్స్గా తీసుకున్నాం. సో మీ క్యాస్ట్ ఆధారంగా ఈ ర్యాంక్ లోపు కనుక మీకు ర్యాంక్ వస్తే తెలంగాణలో ఉన్న ఏకైక గవర్నమెంట్ డెంటల్ కాలేజ్లో మీకు అడ్మిషన్ వచ్చినట్టే. ఓకేనా? మీకు డెంటల్ కాలేజెస్లో కానీ, లేదు అంటే ఫార్మాలో కానీ, నర్సింగ్, ఇంకా మనకి అగ్రికల్చర్ చాలా కోర్సెస్ అయితే ఉన్నాయి కదా, ఎలాంటి కోర్స్ అయినా కూడా మనం అడ్మిషన్ అయితే చేయగలుగుతామండి. సో మీకు ఏ డిపార్ట్మెంట్లో కానీ, ఏ స్ట్రీమ్లో కానీ, ఏ డిగ్రీ కోర్స్లో కానీ అడ్మిషన్ కావాలి అన్న ఎడ్యునైన్ అయితే రీచ్ అవ్వడం అయితే మర్చిపోవద్దు. ఇది వాళ్ళ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.